భారతదేశం తలపెట్టిన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు భారతదేశానికి వైమానిక రంగంలో ఉన్న ఆశయాలకు ఒక ముఖ్యమైన లక్ష్యంగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ అభివృద్ధి చేయడం. ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ మొదట ప్లాన్ చేసిన అమెరికా F-35 ఫైటర్ జెట్స్ కొనుగోలు చేసే ప్రణాళికను వదిలిపెట్టింది. అదే సమయంలో రష్యా రూపొందించిన 5వ తరం ఫైటర్ జెట్ Su-57 కొనుగోలు విషయంలో భారతదేశానికి ఉన్న సందేహాల కారణంగా భారత్ ఇప్పుడు తన సొంత ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ఆమ్కా ప్రాజెక్టుపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. ఈ ప్రాజెక్టుతో భారతదేశం వైమానిక ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు విదేశీ సైనిక దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించే లక్ష్యంగా ప్రయత్నిస్తోంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు భారతదేశం రక్షణ సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే సంకల్పాన్ని చూపిస్తోంది. ఆమ్కా ప్రాజెక్టుకు 2023లో అధికారికంగా ప్రభుత్వ అనుమతి లభించింది. మొదటి దశలో ప్రోటోటైప్ అభివృద్ధి కోసం $1.8 బిలియన్ అమెరికన్ డాలర్ల నిధులు మంజూరయ్యాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతూ 2027లో ప్రోటోటైప్ రోలౌట్ అయ్యే అవకాశం ఉండగా, మొదటి జెట్ పరీక్ష 2028లో జరగనున్నట్లు అంచనా. ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ తయారు చేయడం ద్వారా అమెరికా యొక్క F-35, రష్యా యొక్క Su-57, చైనా యొక్క J-20 వంటి అత్యాధునిక ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ కలిగి ఉన్న దేశాల సరసన భారత్ చేరుతుంది. అప్పుడు భారతదేశం ప్రపంచంలో ఈ స్థాయి టెక్నాలజీ సాధించిన 4వ దేశంగా నిలుస్తుంది. ఇప్పటి వరకు భారతదేశం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ముఖ్య లక్షణాలను రహస్యంగానే ఉంచింది. అయినప్పటికీ ఇది మల్టీ రోల్ ఫైటర్ జెట్గా రూపకల్పన చేయబడిందని తెలిసిందే. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అధునాతన ఏవియానిక్స్ వంటి వ్యవస్థలు ఉంటాయి. ఇవి ఆకాశంలో ఆధిపత్యం సాధించడానికి, భూమిపై లక్ష్యాలను ఛేదించడానికి ఖచ్చితత్వాన్ని అందిస్తాయి. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ సుమారు 25 టన్నుల బరువుతో అతి తక్కువగా రాడార్లో కనిపించేలా ఇంటర్నల్ వెపన్ బే కలిగి ఉంటుంది. అదనంగా ఇందులో కృత్రిమ మేధస్సు, నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటాయి. అంటే రాడార్లు, శాటిలైట్లు, ఇతర విమానాలు, ల్యాండ్ ఆర్ షిప్ సిస్టమ్స్ వంటి అన్ని వ్యవస్థలతో సమాచారాన్ని పంచుకుంటుంది. అయితే ఇంజిన్ అభివృద్ధి ఈ ప్రాజెక్టులో హైలైట్గా నిలుస్తుంది. మొదటగా ఈ ఫైటర్ జెట్ జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ F414 ఇంజన్లతో నడుస్తుంది. అయితే భారత్ ఇప్పుడు ఫ్రాన్స్కి చెందిన సాఫ్రాన్ సంస్థతో కలిసి స్థానికంగా తయారు చేసే థ్రస్ట్ వెక్టారింగ్ ఇంజిన్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. దీనివల్ల జెట్ మాన్యువరింగ్ సామర్థ్యం, ఇంధన సామర్థ్యం మరింత పెరుగుతాయి. మేడ్ ఇన్ ఇండియా లక్ష్యంగా ఈ ప్రాజెక్టులో DRDO ల్యాబ్స్తో పాటు పలు ప్రైవేట్ కంపెనీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. దీని ఫలితంగా ఈ ఫైటర్ జెట్కి అవసరమైన స్టెల్త్ కోటింగ్, అంటే రాడార్కి కనిపించకుండా చేసే ప్రత్యేక పొర, రాడార్ శోషక పదార్థాలు, సెన్సార్ ఫ్యూజన్ టెక్నాలజీ వంటి ఆధునిక టెక్నాలజీ పూర్తిగా దేశంలోనే అభివృద్ధి చేయబడుతున్నాయి. ప్రాజెక్టు వ్యయం కూడా దీని సామర్థ్యానికి తగినంత భారీగా ఉంది. భారత వాయుసేన శక్తిని పెంచేలా 200 కంటే ఎక్కువ యూనిట్లు ఉత్పత్తి చేయాలనే ప్రణాళిక ఉంది. చైనా, పాకిస్తాన్తో సరిహద్దు ఉద్రిక్తతల నడుమ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ ప్రోగ్రాంకు ఆమోదం తెలిపింది. మొదటి ప్రోటోటైప్ 2027లో పూర్తవుతుందని, 2035 నాటికి సేవలో ప్రవేశిస్తుంది అని ప్రకటించారు. అయితే సవాళ్లు ఇంకా ఉన్నాయి. ముఖ్యంగా ఇంజన్ అభివృద్ధి ఆలస్యం, ఇంటిగ్రేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వంటి సమస్యలు ఉన్నాయి. పాకిస్తాన్లో ఇంపోర్ట్ చేసిన ఫైటర్ జెట్స్ లాగా కాకుండా
భారత్ ఆమ్కాతో స్వదేశీ తయారీపై దృష్టి పెట్టడం వల్ల జియోపొలిటికల్ రిస్కులు, రాజకీయ ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉంటుంది. చైనాకు చెందిన జే-20 ఆ దేశం అభివృద్ధి చేస్తున్న 6వ తరం ఫైటర్ జెట్‌కు పోటీగా ఆమ్కా ప్రాజెక్టు భారత వాయుసేనలో ఉన్న స్క్వాడ్రన్ కొరతను పూడ్చడంతో పాటు కీలకమైన వ్యూహాత్మక బలం అందించనుంది. దాని స్టెల్త్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలు పెరగడం వల్ల ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద భారతదేశ వాయుసేన శక్తిని మరింత బలపరుస్తుంది. దీని ఫలితంగా ప్రాంతీయ శక్తి సమతుల్యంలో భారత్కు అనుకూలంగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇది భారతదేశం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంతో ముందుకు సాగుతుంది. అంటే రష్యా లేదా అమెరికా సైనిక భాగస్వామ్యాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడం. ప్రపంచ స్థాయిలో ఆమ్కా భారతదేశానికి కొత్త వ్యూహాత్మక బలం అందించగలదు. ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న చైనా సైనిక ప్రభావానికి ప్రతిస్పందనగా ఈ ఫైటర్ జెట్ భారత స్థానాన్ని మరింత బలపరుస్తుంది. ఇది కేవలం భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఇండో పసిఫిక్ భద్రతా భాగస్వాములైన క్వాడ్ మధ్య సహకారాన్ని కూడా మరింత బలపరుస్తుంది. అయితే మరోవైపు ఇది భారత రష్యా సంబంధాల్లో స్వల్ప కుదుపులు తీసుకురావచ్చు. ఎందుకంటే రష్యా చైనాకు ఆయుధాలు ఎగుమతి చేస్తుంది. అయితే అదే సమయంలో అమెరికా సాంకేతిక సహకారం మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఆమ్కా భారతదేశానికి అపారమైన ఆకాశ ఆధిపత్యాన్ని అందిస్తుంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఇలాంటి ప్రాజెక్టుపై పనిచేయటం లేదు. అందువల్ల ఇది దక్షిణ ఆసియా శక్తి సమతుల్యతని పూర్తిగా భారత్ వైపు తిప్పే అవకాశం ఉంది. 5th జనరేషన్ ఫైటర్ జెట్లో భారతదేశ ప్రవేశం దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో పెంచుతుంది. ఇది ఆయుధ ఎగుమతుల రంగంలో కొత్త అవకాశాలు తెరుస్తూ ఆసియా శక్తి సమతుల్యతని మార్చగలదు. ఆమ్కా చైనాకు సవాల్ విసురుతూ అమెరికా వంటి దేశాల తమ వ్యూహాలను పునరాలోచించేలా చేస్తుంది. ఈ ప్రాజెక్టు భారతదేశపు సాఫ్ట్ పవర్ను పెంచి గ్లోబల్ డిఫెన్స్ రంగంలో భారత్ను కీలక పాత్రధారిగా నిలబెడుతుంది. భారతదేశ ఆమ్కా ప్రాజెక్టు కేవలం ఒక ఫైటర్ జెట్ నిర్మాణం కాదు. ఇది దేశ సాంకేతిక స్వావలంబన, వ్యూహాత్మక స్వాతంత్ర్యానికి ప్రతీక. 2035 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆమ్కా వలన ప్రపంచంలో శక్తి ఒక 2-3 దేశాల చేతుల్లో ఉండకుండా భారత్ వంటి పలు దేశాలు కూడా ప్రభావం చూపగల స్థాయి ఏర్పడుతుంది. ఇది ఆసియా ప్రాంతంలో ఏకధ్రువ ఆధిపత్యం నెలకొనే ప్రయత్నాలను అడ్డుకుంటుంది. అయితే ఈ లక్ష్యం సాధించాలంటే ఆమ్కా సమయానికి పూర్తవ్వాలి. అప్పుడు మాత్రమే భారతదేశం ప్రపంచానికి తను సూపర్ పవర్గా ఎదుగుతున్నాను అని సంకేతాన్ని స్పష్టంగా ఇస్తుంది.